ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కులగణన ఉంది కదా, ఆ కులగణన రిపోర్ట్ బయటపెట్టింది. నేను అనేక సార్లు శాసన పరిషత్లో మా లెక్కలు ఎందుకు బయట పెట్టారని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. లెక్కలు ఎందుకు దాచిపెట్టినారని చెప్పని అడగడం జరిగింది. ఇలా కుల్లం కుల్లా అయిపోయింది. వాళ్ళు చేసిన లెక్కలేగా, వాళ్ళు చేసిన లెక్కలతోనే ఈ ఓసీలది అంటే రెడ్లు వెలమల డ్రామా బయటపడ్డది. మొత్తం వాళ్ళు చేసిన దాంతో తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత అని చెప్పారు వాళ్ళు. 15% పైగా ఓసీలు ఉన్నారని చెప్పిరా? లేదు, అది 11% పడిపోయింది. సో ఈ లెక్కలన్నీ కూడా ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ లెక్కలు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ ఈ ప్రాంతం పుట్టినప్పటి నుంచి, నిజాం కాలంలో అప్పుడు వదిలేయండి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి తర్వాత దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఒక లెక్క బయటకు వచ్చింది, కులాల వారీగా లెక్క. ఆ లెక్కని ఇవాళ ప్రజలారా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లెక్కకు సంబంధించినటువంటి వెబ్సైట్లు, లింకులు, డాక్యుమెంట్లు అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. మొత్తం కులాల వారీగా లెక్కలు ఎట్లున్నాయి అనేది ఒకసారి చూస్తే, కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణనలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి లెక్క ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో ఇది ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి కులాల లెక్క. ఎస్సీ కులాలలో ఎస్సీ గాసి అనేటువంటి వాళ్ళు 1709 మంది పాపులేషన్ ఉన్నారు. ఆ తర్వాత గోదరి అనేటువంటి వాళ్ళు 1271 మంది పాపులేషన్ తెలంగాణలో. ఎస్సీ గోసంగి వాళ్ళు 25,217 మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. హోలేయా వాళ్ళు ఎస్సీల్లో ఉన్నటువంటి హోలేయా వాళ్ళు, హోలేదాసరి వేరే మళ్ళీ వాళ్ళు 1133 మంది ఉంటే, హోలియాదాసరి వాళ్ళు 18,717 మంది ఉన్నారు. ఎస్సీ జగ్గలి వాళ్ళు 1989 మంది ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీ జాంబౌల వాళ్ళు 19,526 మంది ఉన్నారు. ఎస్సీ కొలుపుల వాళ్ళు వీళ్ళు 5,760 మంది ఉన్నారు. ఎస్సీ మాదాసి వాళ్ళు 53,367 మంది ఉన్నారు. ఎస్సీ మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఒక్క కులం మన మాదిగల కులం. మాదిగలకు సంబంధించినటువంటి జనాభా తెలంగాణ రాష్ట్రంలో 36,57,551 మంది. 36,57,551 మంది మాదిగలు ఉన్నారు. అంటే వీళ్ళు మొత్తం జనాభాలో 10.3% మంది మాదిగలే. మెజారిటీ జనాభా వాళ్ళది. ఆ తర్వాత మాదిగ దాసుకు సంబంధించినటువంటి వాళ్ళు 36,949 మంది ఉన్నారు. ఎస్సీ మహార్కు సంబంధించినటువంటి వాళ్ళు 58,822 మంది ఉన్నారు. మాల దాసరికి సంబంధించి 47,690 మంది. మాల దాసుకు సంబంధించి 18,076 మంది. ఎస్సీ మాల హన్నాయ్ 6,903 మంది. ఎస్సీ మాల మస్తికి సంబంధించినటువంటి వాళ్ళు 5,742 మంది ఉంటే, ఎస్సీ మాల సాలేనట వాళ్ళు 1,70,254 మంది ఉన్నారు. మాల సన్యాసి వాళ్ళు 1,901 మంది ఉన్నారు. ఎస్సీ మాలలు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన కులాలైనటువంటి ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న మాదిగ. అయితే ఎస్సీ మాల వాళ్లకు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో అంటే 14,71,514 మంది. అంటే వీళ్ళు మొత్తం జనాభాలో 4.1% ఉంటే, మొత్తం జనాభాలో 10.3% ఉంది మాదిగ వాళ్ళు. మాదిగ వాళ్ళ దాంట్లో సగం జనాభా కూడా మాలలది లేదు అనేది ప్రభుత్వ లెక్కలు బయటపెట్టినాయి. ఇక మాల జంగంకి సంబంధించినటువంటి లెక్క ఇవి లెక్కలు. దీనికి సంబంధించినటువంటి అంటే ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి యాక్చువల్గా. అంటే 2 కులాలే తెలుసు ఎక్కువ శాతం. చాలా కులాలు ఉన్నాయి, వాటి కూడా ఉన్నాయి. అయితే ఎస్సీలలో హైయెస్ట్ జనాభా కలిగింది మాదిగ కులస్తులు. మాదిగలు 36,57,551 మంది తెలంగాణలో ఉంటే, మాలలు 14,71,514 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. సో ఇది
ఇది ఎస్సీ ఒక లెక్క. ఇక ఎస్టీలకు సంబంధించినటువంటిది చూస్తే తెలంగాణ రాష్ట్రంలో చెంచులు 35,683 మంది ఉంటే ఆ తర్వాత ఇంకా మిగతా కులాలు చూద్దాం. బీసీఏ బీసీడీ తీసుకుందాం ఫస్ట్. ఎస్, బీసీఏలలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇన్నేళ్ల నుంచి మనం అడిగినటువంటి లెక్క ఇగో గిది. బీసీఏలలో బ్యాక్వర్డ్ క్లాస్ గ్రూప్ ఏలో పాల ఏకరి వీళ్ళు 4,000 ఒడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వడ్డెరి వాళ్ళ జనాభా 6,43,571 మంది. 6,43,571 మంది జనాభా వడ్డెర్లే. ఆ తర్వాత పంబాలోళ్ళు 5,608 మంది ఉన్నారు. ఆ తర్వాత పాముల వాళ్ళు బీసీఏలో పాముల వాళ్ళు 35,833 మంది ఉన్నారు. ఆ తర్వాత బీసీఏ పార్ది వాళ్ళు 9,303 మంది ఉన్నారు. సో బీసీఏ పరికి వీళ్ళు 2,100 మంది ఉన్నారు. తర్వాత పటం వారు వీళ్ళు 1,444 మంది ఉన్నారు. ఆ తర్వాత బీసీఏలోనే పాత్ర వాళ్ళు 5,037 మంది ఉన్నారు. ఇక బీసీఏలోనే పెద్దమ్మలోళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్దమ్మలోళ్ళు 20,447 మంది ఉన్నారు. ఇక బీసీఏలోనే పూసల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 40,710 మంది ఉన్నారు మొత్తం తెలంగాణలో. అలాగే రజకులు, ఎస్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకుల జనాభా దాదాపు 10 లక్షల మంది అని చెప్పి చూపిస్తా ఉన్నారు. 9,95,972 మంది రజకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నారు. ఇక అలాగే రాజనాల సంబంధించినటువంటి లెక్కలు చూస్తే 7,549 మంది వాళ్ళు ఉన్నారు. ఇక సిద్ధుల వాళ్ళకు సంబంధించి 2,099 మంది ఉన్నారు. సిక్లీగర్ వాళ్ళు వీళ్ళు 9,996 మంది ఉన్నారు. ఇక సన్నాయిలోలకు సంబంధించి 4,959 మంది ఉన్నారు. ఇక బీసీఏలో స్త్రీకి సంబంధించి క్షత్రియ రామజోగి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 3,133 మంది ఉన్నారు. ఇంకా అలాగే తెరచీరలోళ్ళు 1,686 మంది ఉన్నారు. తర్వాత తోలుబొమ్మలోళ్ళు 2,044 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా వాల్మీకి బోయలకు సంబంధించిన జనాభా తెలంగాణ రాష్ట్రంలో 3,59,230 మంది ఉన్నారు. 3,59,230 మంది వాల్మీకి బోయలు ఉన్నారు. ఇక బ్యాక్వర్డ్ క్లాసెస్లోనే పిచ్చిగుంట్ల అంటే వంశరాజుకు సంబంధించినటువంటి వారి జనాభా 50,021 మంది ఉన్నట్టుగా ఇక్కడ చెప్పారు. ఇక అలాగే వీరముష్టికి సంబంధించి 18,038 మంది ఉన్నారు. ఇక యాట వాళ్ళు 1,854 మంది ఉన్నారు. తర్వాత బీసీబీ ఆర్య మరాఠాకు సంబంధించినటువంటి వాళ్ళు 87,540 మంది ఉన్నారు. బీసీబీ ఆర్య క్షత్రియులకు సంబంధించి 56,875 మంది ఉన్నారు. ఇక బ్లాక్ స్మిత్ ఎవరు వీళ్ళు బీసీబీలో బ్లాక్ స్మిత్ చూస్తే వాళ్ళు 1,65,726 మంది ఉన్నారు. తర్వాత బొందిలి వాళ్ళు 31,079 మంది ఉన్నారు. ఇక బీసీబీలోనే బ్రాస్మిత్ వీళ్ళు 13,464 మంది ఉన్నారు. ఆ తర్వాత బుదుభుజంజల్ అన్నట్టు కొన్ని కులాలు అర్థం కూడా చాలా కులాలు బుంజువా వీళ్ళు 2,468 మంది ఉన్నారు. దేవాంగులు 30,116 ఉన్నారు. దూదేకుల వాళ్ళు 2,69,699 మంది ఉన్నారు. ఇక తర్వాత గాండ్ల వాళ్ళకు సంబంధించి 53,866 మంది ఉంటే ఇక బీసీ గోల్డ్ స్మిత్లు 2,48,965 మంది గోల్డ్ స్మిత్లు ఉన్నారు. కౌన్సాలి ఈ గాండ్ల వాళ్ళ పేరుతోటి ఆ రెడ్డిలు సర్టిఫికేట్ తీసుకున్నారు, బీసీ సర్టిఫికేట్. రైట్ గా తెలంగాణ రాష్ట్రంలో గౌడ్లకు సంబంధించి జనాభా ఇక్కడ బయటకు వచ్చింది. మొత్తం తెలంగాణ జనాభాలో గౌడ్ల జనాభా 4.6% ఉంది. 16,30,187 మంది గౌడ్స్ ఉన్నట్టుగా ప్రభుత్వం లెక్కలు తీసుకొచ్చింది. అయితే ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ల ఇక జనరల్కి సంబంధించినటువంటి వాళ్ళు 17,245 మంది ఉన్నారు. బీసీబీలో కరికల భక్తులట వీళ్ళు 3,215 మంది ఉన్నారు. ఇక
కర్ణ భక్తులు కూడా ఉన్నారట ఇంట్లో 3616 మంది. తర్వాత బీసీబీలో కాశీ వాళ్ళు ఉన్నారట 4001 మంది. ఇక కుమ్మర సామాజిక వర్గం, శాలివాహన కుమ్మర సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో 4,31,363 మంది జనాభా ఉన్నారు వీళ్ళు కుమ్మర. ఇక తర్వాత కుర్మ సామాజిక వర్గం అంటే తెలంగాణ రాష్ట్రంలో కుర్మల జనాభా 7,95,822 మంది. మొత్తం జనాభాలో 2.2% మంది వీళ్ళు కుర్మలు ఉన్నారు. ఇక బీసీబీ లోదాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు, మన రాజా సింగ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 15,238 మంది జనాభా. ఇంకా నీలకంతి వాళ్ళు 9,722 మంది జనాభా ఉన్నారు. ఇంకా అలాగైతే బీసీబీలో నీలి వాళ్ళు 7,156 మంది ఉంటే బీసీబీలోనే నెస్సీ వాళ్ళు అంటే కుర్ని వాళ్ళు 13,804 మంది ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీల జనాభా ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. పద్మశాలీల జనాభా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 11,82,252 మంది అంటే మొత్తం జనాభాలో 3.3% మంది వీళ్ళున్నారు. ఇక్కడ గౌడ్లు 4.6% ఉంటే పద్మశాలీలు 3.3% మంది ఇక్కడ ఉన్నారు. ఇక పట్కారు వాళ్ళకు సంబంధించి 28,356 మంది ఉంటారు. పెరిక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెరిక సామాజిక వర్గం 2,30,851 మంది ఉన్నారు పెరుకోళ్ళు మొత్తం తెలంగాణలో. ఇక తర్వాత స్వకుల సాలియట వీళ్ళు 8,345 మంది ఉన్నారు. ఇక తొగట వాళ్ళు ఈ బీసీబీలో వస్తారు. తొగట వీళ్ళు 21,474 మంది జనాభా ఉన్నారు. ఇంకా వీళ్ళు కాకుండా వడ్రంగి వాళ్ళు ఉన్నారు. వడ్రంగి వాళ్ళు ఇప్పుడు ఈ వడ్రంగిలను, కంసాలీలను, గోల్డ్ స్మిత్లను వీళ్ళందరిని విడివిడిగా తీసుకొచ్చి వీటిని మొత్తం చేస్తే ఈ పంచదాయిలు ఎంతమంది ఉన్నారో ఎక్కువ తెలుస్తుంది. నువ్వు చూడు వీలైతుంది దానిలో చూడు. మొత్తం వడ్రంగి వాళ్ళు 4,07,927 మంది ఉన్నారు. ఇంకా వీళ్ళు కాకుండా బీసీసీలో ఎస్సీ క్రిస్టియన్స్ బీసీసీలో 70,664 మంది బీసీసీలో ఉన్నారు. ఇది కాకుండా ఇక బీసీడీలో చూస్తే అగాముద్ది అనట వీళ్ళు 2,515 మంది జనాభా ఉన్నారు. వీళ్ళు కాకుండా బీసీడీలోనే అహీర్ వాళ్ళు 4,539 మంది ఉన్నారు. ఇక ఆరె వాళ్ళు 1,10,693 మంది ఉంటే ఆరె కటిక వాళ్ళు 1,03,572 మంది ఉన్నారు. ఇక అయ్యరాక వాళ్ళు 2,215 మంది ఉంటే భట్రాజు వాళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భట్రాజు వాళ్ళ జనాభా 21,423 మంది. ఇంకా అలాగే చిప్పోలు అంటే వీళ్ళని మేరా అని కూడా అన్నారు 1,04,979 మంది ఉన్నారు. ఇక బీసీడీలోనే గోవిలి వాళ్ళు 3,903 మంది ఉన్నారు. ఇది కాకుండా హట్కార్ వాళ్ళు 17,977 మంది ఉన్నారు తెలంగాణలో. అలాగే జింగార్ వాళ్ళు 4,479 మంది ఉన్నారు. ఇక అలాగే కచ్చి వాళ్ళు 4,503 మంది. ఇక కోష్టి వాళ్ళు 2,636 మంది ఉంటే ఇక కృష్ణ బల్జ వాళ్ళట 10,708 మంది ఉన్నారు. ఇక అలాగే కుల్లక్కడగి వీళ్ళు 23,137 మంది ఉన్నారు. అలాగే బీసీడీలో కుర్మి వాళ్ళు 41,346 మంది ఉంటే ఇక లక్కమారి కాపు వాళ్ళు 34,784 మంది వీళ్ళున్నారు. ఇక బీసీలో మొత్తం రాలేదా ఏంది? ఇదే బీసీడీలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మథుర అనేటువంటి వాళ్ళ జనాభా మాలి అనే వారి జనాభా 83,854 ఉంటే బీసీడీ మథుర అనేటువంటి వాళ్ళ జనాభా 43,998 ఉంది. ఇంకా అలాగే ముత్రాసి తెనుగోలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల జనాభా 26,39,027 మంది. అంటే ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళ తర్వాత నెక్స్ట్ ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ తర్వాత ముదిరాజు కనిపిస్తారు మనకి. ఇక్కడ 7.4% మంది మొత్తం జనాభాలో ముదిరాజులే ఉన్నారు. ఇక మున్నూరు కాపుకు సంబంధించినటువంటి జనాభా 13,75,018 మంది ఉన్నారు. అంటే వీళ్ళు మొత్తం జనాభాలో 3.9% మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇక అలాగే నాగరాలు వీళ్ళు 1,954 మంది ఉన్నారు.
పాసి వాళ్ళు 5,587 మంది ఉన్నారు. రంగరాజ్ వాళ్ళు 26,086 మంది ఉన్నారు. సాధు శెట్టి వాళ్ళు 1,858, సారోళ్ళు 5,288 మంది, సాతాని వాళ్ళు 31,454, శిష్టకమ్మరం వీళ్ళు 4,587 మంది, సొంది వాళ్ళు 1,411 మంది, బీసీడీ సూర్య వాళ్ళు సూర్య బలిజ అంటారు వీళ్ళని 6,843 మంది ఉన్నారు. బీసీడీ తమ్మాల 11,140 మంది ఉన్నారు. బీసీడీ ఉప్పర వీళ్ళు 1,21,148 మంది ఉన్నారు. బీసీడీ వంజర 63,023 మంది ఉన్నారు. ఆ తర్వాత వరాల వాళ్ళకు సంబంధించి 3,939 మంది ఉన్నారు. వీరశైవ లింగాయత్ వీళ్ళకి సంబంధించి 1,73,192 మంది ఉంటే యాదవులు తెలంగాణ రాష్ట్రంలో యాదవులు వీళ్ళు దాదాపు ముదిరాజుల తర్వాత భారీ స్థాయిలో జనాభాను కలిగినటువంటి సామాజిక వర్గం బీసీడీలో యాదవ సామాజిక వర్గం వీళ్ళు 20,18,725 మంది యాదవులు. 5.7% మొత్తం టోటల్ జనాభాలో యాదవులది. కేవలం గొల్లలే గొల్ల యాదవ్ అంటే గొల్ల. మళ్ళా కుర్మ కుర్మ వాళ్ళది 7,95,000 సమేదో ఉంది. సో అంటే గొల్ల వాళ్ళ కుర్మల కంటే యాదవులు 2 రెట్లు ఎక్కువగా ఉన్నారు. ఇక బీసీఈలో అచ్చుకట్ల వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అత్తర్ సాహెబ్లు ఉన్నారు. ఆ తర్వాత దోబీ ముస్లింలు ఉన్నారు. ఇట్లా బీసీఈలలో కూడా ఉన్నారు. ఇక మన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ రెడ్లు వెరమలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్క. ఇక దీంట్లో ఓసీలలో చూస్తే మొత్తం ఓసీలలో వెలమలు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ మొత్తం వెలమలు ఎంతమంది ఉన్నారు అంటే 1,43,523 మంది. అంటే మొత్తం జనాభాలో 0.4% మంది 0.4% మంది వీళ్ళుంటే ఇక రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం జనాభాలో 4.8% మంది అంటే 17,10,244 మంది ఉన్నారు. అయితే దీంట్లో కూడా ఒకటి ఏం తలగబడ్డదంటే ఈ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఇక్కడంతా బీసీలు కూడా రెడ్డి అని పెట్టుకున్నట్టు వాళ్ళు వచ్చి ఇలా పడ్డారు. లేకపోతే వీళ్ళ జనాభా ఇంత ఉండదు, 13 లక్షలు దాటదు. ఇప్పుడు ఈ సంజీవ్ రెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఆయన బీసీ కానీ రెడ్డి కోటలో ఇట్లా వచ్చిందని చాలా మంది ఆయన ఉండే. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇగో ఇది జనాభా మొత్తం జనాభా లెక్కలు ఇవైతే వీళ్ళ చూస్తే కాపు నాయుడుకు సంబంధించి 2,42,000 మంది ఉన్నారు. కర్ణము 13,106 మంది ఉంటే ఆర్యవైశ్యులు కోమటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కోమటి వాళ్ళ జనాభా అంటే ఆర్యవైశ్యుల గుప్తుల జనాభా 5,08,813 మంది ఉన్నట్టుగా లెక్కలు తేలింది. ఇక వీళ్ళు కాకుండా రాజులకు సంబంధించి 60,471 మంది, లింగాయత్కు సంబంధించి 8,577 మంది, మార్వాడీలు 49,040 మంది ఉన్నారు. ఓసీ ముస్లింలు 6,32,782 మంది ఓసీ ముస్లిమ్స్ ఉన్నారు. పట్నాయకులు వచ్చేసి 8,04,20 మంది ఉన్నారు. సిక్కులు వచ్చేసి 9,142, వర్మ వచ్చేసి 5,628 మంది. ఇక వెలమల జనాభా 0.4%. ఈ రెడ్ల జనాభా వచ్చేసి 4.5. వీళ్ళిద్దరు కలిపి 5% కూడా లేరు. వీళ్ళిద్దరు జనాభా కలిపి 5% కూడా లేనటువంటి ఈ జనాభా దగ్గర ఇవాళ ఏమేమి ఉన్నాయి ఏం కథ ఈ లెక్కలు ఇక ఈ లెక్కల కోసమే ఎన్ని రోజులు వెయిట్ చేసింది. ఇవాళ లెక్కలు వచ్చినాయి కదా రైట్. దీని మీద ఇంకా ఈ ప్రభుత్వ లెక్కలేనా మన సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు వస్తే ఇంకా మంచిగా వస్తాయి, క్లారిటీ ఇంకా చాలా వస్తాయి, ఇంకా అవి పెరుగుతుంది ఇంకా ఆటోమేటిక్గా బీసీల జనాభా. ఈ పిడికెడ మంది లేని రెడ్ల కథ ఇక ఏం దాకా వచ్చిందో చూడండి. ఇక ఇప్పుడు అసలైన లెక్కలు ఏంటి, ఈ లెక్కల వెనకాల ఉన్న మతలబ్ ఏంటి అనేటి ఒకసారి చూద్దాం. రైట్, ఇది ప్రస్తుతం మనం తీసుకొచ్చినటువంటి లెక్కలు. ఈ లెక్కల సంగతి ఒక్కసారి మనం పక్కాగా చూద్దాం ఏమేం జరిగింది దీంట్లో అనేది. మొత్తం సమానత్వ బ్రహ్మ, మొత్తం ప్రజలంతా సమానత్వమే, ప్రజలంతా ఈక్వల్ అనేటువంటి ముచ్చటి చెప్తా ఉన్నారు కదా. ఈక్వల్ లేదు, నోట పీస్ లేదు. ఇగో ఏటా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది 27,726 కోట్లు ఈ ప్రజాధనం ఎటుపోతుంది ఒక్కసారి లెక్కలు చూద్దాం. క్యాల్కులేట్ చేసిరా ఎంత వచ్చింది పంచదాయిలు? అది పంచకర్మలకు సంబంధించి 8,38,183 వచ్చిందా?
సో ఓకే చూద్దాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇది చాలా ఇంట్రెస్టింగ్ లెక్కలు ఇవి చూడొచ్చు మీరు. 27,726 కోట్లు ఈ ప్రజాధనం ప్రతి ఏడాది ఎక్కడ పోతుంది ఈ లెక్కలు చూడాలి మనం. ఇందులో పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కింద 18,000 కోట్లు, ఆ తర్వాత మొత్తం వ్యవసాయ బడ్జెట్ వచ్చేసి 27,726 కోట్లు అయితే దాంట్లో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్కు 8,260 కోట్లు పోతుంది, రైతు బీమాకు 1,466 కోట్లు పోతా ఉంది. ఓకే, దీంట్లో చూద్దాం జనాభాలో మొత్తం రెడ్లు వెలమలు కలిపి 5.2%. వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భూమి 14.5% భూమి వీళ్ళ చేతుల్లో ఉంది. చూసుకో 5% ఉన్నటువంటి రెడ్లు వెలమల దగ్గర మొత్తం భూమిలో 14.5% భూమి వాళ్ళ చేతుల్లో ఉంది. 5% 15%. బాగా అబ్జర్వ్ చేయండి రెడ్లు వెలమల గుత్తాధిపత్యం ఎట్లుంది. ఓసీ ముఖ్యంగా రెడ్డి వెలమ వర్గాలు జనాభాలో 5.2% ఉన్నారు, కానీ రాష్ట్రంలోని మొత్తం భూమిలో 14.5% పైగా వీరి చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా 20 ఎకరాలకు పైగా ఉన్న భారీ భూస్వామిల్లో వీళ్ళదే అగ్రస్థానం, 4.4% వీళ్ళే. భూములు ఎవరి చేతిలో ఉన్నాయి ఇప్పుడు లెక్కలు బయటకు వచ్చినాయి చూడండి. బీసీ వర్గాలకు సంబంధించి జనాభాలో సగం కంటే ఎక్కువ 52.6%, ఇంకా చాలా కలపాలి 56%, కానీ వీరిలో 85% మందికి 5 ఎకరాల కంటే తక్కువ. 85% మందికి 5 ఎకరాల కంటే తక్కువే ఉందట భూమి. గుంట, అరగుంట, 2 గుంటలు ఈ భూమి. ఇది భూముల కాడి లెక్క. ఇక ఇది చూద్దాం, జనాభా తక్కువ భూమి ఎక్కువ, అందుకే ఓసీలకు ఎంత పోతుంది ప్రతి ఏడాది ఈ రెడ్లు వెరమల అకౌంట్లలోకి 3,770 కోట్ల రూపాయలు పోతున్నాయి వాళ్ళ అకౌంట్లలోకి. చూడరు ఇక లెక్కలు ఎట్లున్నాయి. 3,770 కోట్ల రూపాయలు జనం సొమ్ము వాళ్ళ దాంట్లోకి పోతున్నాయి. ఇక్కడ మొత్తం వ్యవసాయ బడ్జెట్లో ఇగో 5.2% ఉన్నటువంటి రెడ్డి వెలమల చేతుల్లోకి ఎట్లా పోతుందో చూడరు. ప్రతి ఏడాది 3,770 కోట్ల రూపాయలు కేవలం రెడ్లకు వెలమకు పోతా ఉంది భూములకు. ఇది 14.5%. మొత్తం వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా పథకాలు కానీ వీళ్ళ చేతుల్లోకి పోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏటా 3,770 కోట్లు నేరుగా రెడ్డి వెలమ భూస్వాముల ఖాతాలోకి ఏరుతా ఉన్నాయి. అందుకోసమే రైతు భరోసా టైంకి వేస్తూ ఉంటారు, ఆ తర్వాత పెట్టుబడి ఏది 500 బోనస్ అని కొంటా ఉంటారు. ఎందుకు? వ్యవసాయంలో వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నేరుగా పోతా ఉన్నాయి. ఇక జనాభా సగం ఇది 52.4 52.6 అని చెప్తా ఉన్నాను. ఇంకా చాలా కలవాల్సినటువంటి అవసరం ఉంది. దొంగ లెక్కలే. అయితే గమ్మత్ విషయం ఏంటంటే ఓసీల జనాభా ఎంత అంటే ఈ స్లైడ్ అయిపోయినాక అటు పోదాం. జనాభా కానీ ప్రయోజనాల్లో శూన్యం. బీసీలకు జరుగుతున్న చారిత్రక అన్యాయం చూస్తే రాష్ట్ర జనాభాలో 52.6% ఉన్న బీసీలు వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రధాన శ్రామికులుగా బతుకుతూ ఉన్నారు. కూలీలుగా మారుతున్న మెజారిటీ. ఈ సర్వే ప్రకారం 58% మంది బీసీలు దినసరి కూలీలేనంట, లేబర్స్. పథకాలకు దూరం, భూమి లేకపోవడం, ఉన్న అరాకొరగా 85% మందికి 5 ఎకరాల లోపు ఉండడంతో వేల కోట్ల వ్యవసాయ బడ్జెట్ బీసీలకు దరి చేరడం లేదు. వీళ్ళు ఏ బడ్జెట్లు ఎందుకు అమలు చేస్తారు? ఇక్కడ చూడండి, వ్యవస్థాగత లోపం ఏంటంటే భూస్వాములకు ప్రజాధనం ఇగో వాళ్ళ చేతుల్లో ల్యాండ్ ఉంది, మోర్ స్టేట్ మనీ, ఇక ప్రజా మనీ ఇట్లా పోతా ఉంది, వాళ్ళు బలపడతా ఉన్నారు. ఇక బీసీల పన్నులు కట్టే కూలీలుగా బీసీలు, లేబర్లు ఇగో ఇట్లా పన్నులు చెల్లించి జీరో డైరెక్ట్ బెనిఫిట్. ఇది ఓసీలకు బీసీలకు మధ్యలో ఉన్నటువంటి తేడాను మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇంట్రెస్టింగ్ చూడరు. ఇక కులాల జనాభా, నేను అందుకే మొత్తుకునేది ఇదే అన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో కులాల వారీగా జనాభా లెక్కల్ని ఒక్కసారి మనం చూద్దాం. కులాల వారీగా లెక్కలు చూస్తే వీళ్ళ సర్వే ప్రకారమే బీసీల జనాభా వచ్చేసి 56.33.
4% అనుకోరా, 4% అంతే. వీళ్ళ లెక్క ప్రకారమే. ఇది బీసీల జనాభా. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 56.44%. ఇక మొత్తం ఎస్సీల జనాభా వచ్చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 62,25,413 మంది. 17.4% ఈ ఎస్సీల జనాభా. ఎస్టీల జనాభా వచ్చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 37,14,805. 10.4. ఓకే రైట్. ఇక్కడ ఓసీల జనాభా, ఓసీలు ఈ రెడ్లు వెలమల జనాభా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళంతా కలిపి ఎంతున్నారంటే ఈ ఒక లెక్క 42,905 మంది. ఎంత పర్సంటేజ్ అంటే వీళ్ళు 11.9%. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభా 11.9%. మనకేం చెప్పారు 15% దాటిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ 15% కథ ఏంటంటే ఏ కులం కాదు, ఏది నో క్యాస్ట్ అని చెప్పి కొంతమంది క్యాస్ట్ మెన్షన్ చేసుకోవాలి ఇష్టం లేక. వీళ్ళు ఎంతమంది కులం పేరు చెప్పలేదంటే 11,96,482 మంది. వీళ్ళ కలుపుకున్నారు. ఇక ఇది ఎంత అట్లా లెక్క. ఇక్కడ ఏమైంది, మొత్తం ఓసీల జనాభా ఎంత తెలంగాణ రాష్ట్రంలో 11% లేదా 12% వేసుకో. కానీ ఏం చేసిరు ఎరికేనా, సర్వే పోయినప్పుడు మా కులం పేరు చెప్పము అని చెప్పిరుగా, వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళ దాంట్లో వేసుకోరు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో వేసుకొని ఇప్పుడు ఎందుకు వేసుకుర్రు ఇదంతా అంటే మొత్తం ఈ సామాజిక సర్వే లెక్కలు తీసిన తర్వాత ఓసీల చేతుల్లో భూములు, ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి. 4.4% ఓసీలకు 20 ఎకరాల పైచిలుకు భూములు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఈడబ్ల్యూఎస్కు అర్హులైనటువంటి వాళ్ళు 1% కూడా లేరు ఈడబ్ల్యూఎస్ కోటాకి. కానీ 10% ఈడబ్ల్యూఎస్ను క్లెయిమ్ చేస్తా ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. దొంగతనంగా ఉద్యోగాలను ఎత్తుకపోవడానికి ఇగో ఈ ట్రిక్ వాడిరు ఈ రెడ్లు వెలమలు. జరిగిన కథ ఇగో ఇది. వాళ్ళు ఉన్నదేమో 42 లక్షల మొత్తం ఓసీలు, అందులో బ్రాహ్మణులు, వైశ్యులు వీళ్ళంతా వేరు. వీళ్ళందరూ కలిసి రెడ్లు వెలమలు ఉన్నది ఎంతమంది అయ్యారంటే 5.2% మంది. మొత్తం తెలంగాణ జనాభాలో వెలమల జనాభా 0.4%. 0.4% ఉన్నటువంటి ఎలమోళ్ళకేమో ఓ పార్టీ, ఇప్పుడు ఇంకొక పిల్ల పార్టీ ఏదో పార్టీ పెడతా ఉన్నారు. ఈ రెడ్లకు ఏది 5% కూడా లేనటువంటి రెడ్లకు వీళ్ళకు పార్టీలు, వీళ్ళే ముఖ్యమంత్రులు, వీళ్ళే ప్రధానమంత్రులు, వీళ్ళే రాష్ట్రపతులు, వీళ్ళే ఎమ్మెల్యేలు, వీళ్ళే ఎంపీలు. మరి 156.4% ఉన్న బీసీలారా ఇగో ఇప్పుడు లెక్కలు బయటకు వచ్చినాయి. చూడరు ఎవరి సొమ్ము ఎవడు తింటుండు. ఇంకా వీళ్ళు మనకు దోషి పెడుతున్నట్టు. నేను అందుకే చెప్పిన మన సొమ్మే వాళ్ళు తింటా ఉన్నారు, మనం కాదని చెప్పి లెక్కలతో సహా చెప్పిన ఇలా డాటా కూడా అదే చెప్తా ఉంది కదా. ఇదొక్కటి. ఒక్కసారి ఇంకా చూద్దాం తెలంగాణలో అసమానతలు ఎట్లా ఉన్నాయి వాస్తవ చిత్రాన్ని ఒకసారి చూద్దాం. వీళ్ళ లెక్కల ప్రకారమే ఇగో మెజార్టీ జనాభా బీసీలదే, కానీ అభివృద్ధి అంతా ఓసీల చేతుల్లో ఉంది. ఇగో సగటు వెనుకబాటు ఏది బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్, ఇది స్కోరు 81 ఇగో గీడ ఉంటే బీసీలు జనాభాలో 56.4% ఉంటే అలా 86% మంది వెనకబడ్డారు. 86% మంది బీసీలు వెనకబడి ఉన్నారట. ఓసీలు
జనాభాలో 11.9% ఉంటే వాళ్ళు 31% మంది మాత్రమే ఈ వెనకబాటుతనానికి గురైనరు. అత్యంత తక్కువ వెనకబాటుతనం ఉంది. అంటే దీన్ని బట్టి 14.9లో చాలా తక్కువ మంది. 31% అంటే ఎంత వస్తుంది చూడు. 11.9 100 అనుకుంటే అందులో 31 ఎంత శాతం అవుతుంది చూడు. అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుంది అంటే ఈడబ్ల్యూఎస్కు అర్హత ఉన్నటువంటి వాళ్ళ లెక్క బయటకు వస్తుంది. అంతే కదా దర్శన్? అంతే. ఈడబ్ల్యూఎస్కు అర్హత ఉన్నటువంటి వాళ్ళ లెక్క బయటకు వస్తుంది దీంతో. సో ఇవన్నీ మళ్ళీ సమగ్రంగా లెక్కలు చేస్తాం. నేను సుదర్శన్ అందరం కూర్చొని చేస్తాం. కానీ ముఖ్యమైన వర్గాలు అత్యంత అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరంటే ఓసీ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అభివృద్ధి చెందిరు, ఓసీ వెలమ సామాజిక వర్గం వాళ్ళు అభివృద్ధి చెందిరు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి చెప్తాం. ఎందుకు అభివృద్ధి చెందిరు? వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఆ జాతులు వాళ్ళు అభివృద్ధి చెందినారు. ఇది ఇక ఆస్తులకు మూలం భూమి. ఎవరి చేతుల్లో ఎంతెంత భూమి ఉంది ఇక్కడ చూడండి. ఓసీలు రాష్ట్ర జనాభాలో కేవలం 4.8% ఉన్నటువంటి రెడ్డిల చేతుల్లో 13.5% భూమి ఉంది మొత్తం భూముల్లో. అందుకే రైతులకు మరి రైతు బంధు 5 ఎకరాల లోపల ఎందుకు చెప్పలే ఎరికేనా? వీళ్ళ కోత పడతారు. ఎన్ని కమిటీలు వేసిర్రు, ఎన్ని సభలు పెట్టిర్రు, మంత్రులు పోయినరు. ఇక్కడ చూసిరు కదా, ఇక్కడ వీళ్ళ చేతుల్లో ఓసీ రెడ్ల చేతుల్లో భూమి ఉంటే ఓసీ వెలమల చేతుల్లో 0.4% ఉన్నటువంటి వెలమల చేతుల్లో 1% భూమి ఉంది. చూడండి. ఇక బీసీలలో అత్యధిక జనాభా ఉన్నప్పటికీ వీరి వాటా జనాభా శాతానికి దరిదాపుల్లో కూడా లేదు. బీసీల దగ్గర భూమి లేదనేది ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇక తర్వాత బడా భూస్వాములు ఎవరు? పెద్దకారు రైతుల వాస్తవాలు ఏంటి? ఇక్కడ బడా భూస్వాములు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు పెద్ద భూస్వాములు ఉన్నారని చూస్తే 20 ఎకరాల పెద్దకారు రైతులు ఇగో వీళ్ళు. ఆ తర్వాత 5 నుంచి 20 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. భూమి లేని కూలీలు సన్నకారు రైతులు ఇగో వీళ్ళు. సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాలు భూమి లేని కూలీలుగా మిగిలిపోగా భారీ వ్యవసాయ క్షేత్రాలు అంటే ఓసీలు ముఖ్యంగా రెడ్డి వర్గాల దగ్గర ఆస్తి కొనసాగుతున్నాయి. ఇక్కడ 20 ఎకరాలకు పైగా ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఓసీలలో అంటే 4.4% కుటుంబాలు వాళ్ళే. మొత్తం బీసీలలో 2.9% ఉంటే ఎస్సీలో 1.01% ఉంది. ఇక 5 నుంచి 20 ఎకరాల వరకు ఉన్నటువంటి భూములు చూస్తే ఓసీల చేతుల్లోనే ఇవి 26.4% ఉన్నాయి, బీసీల చేతుల్లో 12.2%. అంటే భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో లెక్కలు బయటకు వచ్చినాయి ఇవాళ. బాగా అబ్జర్వ్ చేయండి. ఇంకా చదువులో ఎట్లున్నాయి మన పరిస్థితులు, చదువులో అసమానతలు ఎట్లున్నాయంటే ఇంగ్లీష్ మీడియం విద్య ఎవరికి దక్కుతుందంటే ఓసీ వాళ్లకు 56.6% మందికి ఇంగ్లీష్ మీడియం విద్య దొరుకుతుంది. ఇక్కడ బీసీలకు సంబంధించి 48.1% మంది దొరుకుతా ఉంది. ఎస్సీ ఎస్టీ యువతకు వరుసగా 40.7, 36.6% అట్టడుగున ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్య ఎస్సీ ఎస్టీలకు చాలా తక్కువగా దొరుకుతుంది అనేది లెక్కలు బయటపెట్టినాయి. రాష్ట్ర సగటు 47.0. ఇక కొలువులు వారి కూలీలు మనయి చూసుకోండి ఈ లెక్కలే. వ్యవసాయ మరియు దినసరి కూలీలు రాష్ట్ర సగటు 31.3 ఉంటే బీసీలు 18.5% మంది వ్యవసాయ కూలీలు రోజువారీ డైలీ లేబర్స్ లెక్క. అదే ఓసీలలో కేవలం 5.5% మంది దినసరి కూలీలు. మనమేమో 18.5% అంటే 55% మంది కూలీలు, 55% మంది కూలి పని చేసుకొని బతుకుతా ఉన్నారు. అందులో ఇక ఏది ఓసీలలో బ్రాహ్మణులు అత్యధికంగా 0.7% మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే ప్రైవేటు ప్రొఫెషనల్ ఉద్యోగాలు రాష్ట్ర సగటు 7.4% అయితే జైను, బ్రాహ్మణ, వెలమ, రెడ్డి తదితర ఓసీ కులాలు ఈ రంగంలో సింహభాగం ఆక్రమించారంట. ఈ ప్రభుత్వం రిలీజ్ చేసిన లెక్కలు. భూమి ఆస్తులు లేకపోవడం వల్ల మెజారిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు శారీరక శ్రమను నమ్ముకోగా ఓసీలు వైట్ కాలర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ సంక్షేమ వైరుధ్యం, పేదల పొలాలు బడా భూస్వాముల పాలు ఎట్లయితా ఉన్నాయి. ఏటా 30,000 కోట్లు వ్యవసాయ పథకాలు ఎవరికి వెళ్తా ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయ ఉచిత బడ్జెట్ అంటే వ్యవసాయ రంగానికి ఉచిత బడ్జెట్ ఏది ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం కదా, ఉచిత కరెంట్ ఇస్తూ ఉచిత కరెంట్లో ఎంత పోతా ఉన్నారు ఎరికేనా? 15% ఉచిత కరెంటు ఓన్లీ ఓసీలకే పోతా ఉంది. 15% ఉచిత కరెంటు. రైతు భరోసా, రైతు బీమా చూస్తే ఓసీలు తమ జనాభా కంటే ఎక్కువగా 13% లబ్ధి పొందుతున్నారట. ఇక్కడ ఎస్సీల పరిస్థితి చూస్తే 17% జనాభా ఉండి రైతు భరోసాలో వారి వాటా 14% మాత్రమే.
ఆస్తులు ఆధారంగా ఇచ్చే పథకాలు పేదలైన బీసీ ఎస్సీల కన్నా భూస్వాములైన ఓసీలకి రెడ్డి వెలమకి ఎక్కువ సంపాదన చేకూరుస్తున్నాయి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని రెడ్లకు వెలమలకే పనికొస్తున్నాయి, మనకు పనికొస్తలేవు అనేది ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఇక బీసీలు ఎక్కడున్నారా, ఏ పథకాల కాడు ఉన్నారంటే రేషన్ కార్డు, కంట్రోల్ బియ్యం కాడ, గ్యాస్ బుడ్డి కాడ, ఇగో గీడ ఉన్నారు. ఆస్తులు సృష్టించే పథకాలనేమో ఓసీలు ఉన్నారు, దైనందిన జీవితం గడుపుకునే పథకాల కాడ బీసీలు ఉన్నారు. చేయుత పింఛన్ల కాడ మనం, గృహజ్యోతి ఏది ఉచిత ఇంటి కరెంట్ కాడ మనం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కాడ మనం. అసలైన సంపద సృష్టించే కాడనే వాళ్ళు. ఇక్కడ సొంతింటి కళలోనూ బీసీలకు దక్క న్యాయం. 56.4% జనాభా ఉంటే ప్రభుత్వ ఇళ్ల పంపిణీ రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 56.4 ఉంటే, కానీ గృహ నిర్మాణ పథకాల్లో వారు పొందుతున్న లబ్ధి కేవలం 50% మాత్రమే. జనాభా దామాష ప్రకారం రావాల్సిన దానికంటే తక్కువ ఇల్లు బీసీలకు దక్కుతున్నాయి. ఇండ్లు కూడా ఇగో 50% లోపే. ఇల్లు లేక మురికివాడలు అద్దె ఇళ్లలో మగ్గుతున్న బీసీలకు ప్రభుత్వ గృహ పంపిణీలో తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఇక ఒకే రాష్ట్రం రెండు వాస్తవ సమగ్ర విశ్లేషణ ఇక్కడ చూద్దాం. ఓసీ వర్గాలు రెడ్డి వెలమ తదితరులు అత్యంత అభివృద్ధి చెందుతారు. 19 నుంచి 31% ఎగబాకిరు వాళ్ళ అభివృద్ధి. సమగ్ర వెనుకబాటు విషయంలో చూస్తే 86% సగటు కంటే బీసీలలో 86% మంది వెనుకబడి ఉన్నారట. వీళ్ళేమో 31% అభివృద్ధి దూసుకుపోతా ఉన్నారు. ఇక భూమి 20 ఎకరాల పైన భూమి ఉన్నటువంటి వాళ్ళు రెడ్లు వెలమల్లో 4.4% ఉంటే బీసీలో కేవలం 2.9%. ఇక ఉపాధి రంగం కార్పొరేట్ ప్రొఫెషనల్ రంగాల్లో ఆధిపత్యం ఎవరిదా అంటే ఇక రెడ్లు వెలమలదే ఉన్నది. అత్యధికులు దినసరి కూలీలు వ్యవసాయ కూలీలుగా బీసీలు బతుకుతా ఉన్నారు. రైతు భరోసా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కరెంటు ద్వారా భారీ సంపదను వీళ్ళు కూడగట్టుకుంటే కేవలం పెన్షన్లు రేషన్ పైన ఆధారపడి బతికేటువంటి బతుకులు మనే అవుతా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు డేటా ప్రకారం తెలంగాణలో సంపద వనరులు కొద్ది మంది చేతుల్లోనే బందీ అయిందనేది ఈ డేటా మనకు చెప్తున్నటువంటి లెక్క. ఇంకా సామాజిక న్యాయం దిశగా మారాల్సిన విధానం ఏంది అని అంటే వాస్తవం ఏంటంటే సమగ్ర కులగణన సర్వే 2024 డేటా ప్రకారం తెలంగాణలో భూమి విద్యా ఉపాధి అవకాశాలన్నీ జనాభాలో కేవలం 11.9% ఉన్న ఓసీలు ముఖ్యంగా రెడ్డి వెలమ చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ డేటా చెప్తున్న లెక్క ఇది, నాదిగా రేవంత్ రెడ్డి చేసిన లెక్క ఇది. బాధితులు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు వనరుల పంపిణీలో దారుణంగా నష్టపోయి దినసరి కూలీలుగా మిగిలిపోతా ఉన్నారు. భవిష్యత్ మార్గం ఇకపై ప్రభుత్వ పథకాలు ఆస్తుల ప్రాతిపదికన కాకుండా కులాల సమగ్ర వెనుకబాటుతనం సూచి ఆధారంగా పునఃసమీక్షించాలి. అప్పుడే నిజమైన పేదలకు న్యాయం జరుగుతుంది. ఈ లెక్కతోటే న్యాయం జరిగింది. ఇది ఒకటి. ఇక ఉద్యోగాల విషయాన్ని ఒక్కసారి చూద్దాం. తెలంగాణ మన నిధులు మన నియామకాలు చెప్పుకున్నాం కదా. చూడండి తెలంగాణ సమగ్ర సర్వే 2024 ఉద్యోగాల్లో ఎవరి వాటా ఎంత ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వాస్తవాలు దామాషా లెక్కల్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ 35% ఉద్యోగాలు ఓసీల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళ జనాభా ఎంత 11.9. 11.9% ఉన్న ఓసీల చేతుల్లో 35% ఉద్యోగాలు ఉన్నాయి. 35%. వీళ్ళు ఉన్న దానికంటే 3 రెట్లు ఎక్కువ. బీసీలు 56.4% ఉన్నారని చెప్తున్నా వాళ్ళకు 50% ఉద్యోగాలు. ఇక ఎస్సీ ఎస్టీలకు అయితే అన్యాయం 15% ఉద్యోగాలు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు దక్కినాయి. ఇవి ఉద్యోగాల్లో. ఇగో ఓసీలకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఈ ఉద్యోగాల ద్వారా. తెలంగాణ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే ఒక చారిత్రక ఘట్టం. కేవలం జనాభాను లెక్కించడమే కాకుండా ఎవరి జనాభా ఎంత వారికి దక్కిన ఉద్యోగాలేననే కీలక ప్రశ్నలకి ఈ నివేదిక. ఇగో ఉద్యోగాలు ఎవరికి దక్కినాయా, ఇగో ఇది ఓసీ సామాజిక వర్గం వీళ్ళకే ఎక్కువ దక్కినాయి ఈ లెక్క ప్రకారం. ఇక్కడ జనాభా బీసీలు రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం బీసీలమే. ఈ ఎస్సీ ఎస్టీలు ఇంతమంది ఉన్నారు. ఓసీలు ఇంత 11.9% మంది ఓసీలు ఉన్నారు. ఉద్యోగాలు మాత్రం 35% ఓసీలకు పోయినాయి ఉద్యోగాలు. వాళ్ళ జనాభా ఎంత అంటే 11.9%. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు పైకి కనిపించే చిత్రం. ప్రభుత్వ ఉద్యోగాలలో వాస్తవానికి బీసీల జనాభా విపరీతంగా ఉంటుంది కాబట్టి బీసీలలో ఇటీవల చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీల వాటా 54% ఉంది. 54% బీసీ 54% ఉంటే ఓసీలు 19 అంటే వీళ్ళు 56% ఉన్న బీసీలకు పూర్తిగా కూడా దక్కలే. కానీ 11.9% ఉన్న ఓసీలకు 19% ఉద్యోగాలు దక్కినాయి. ఇక
జనాభా దామాషా ప్రకారం ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఎట్లా ఉండాలంటే రాష్ట్ర సగటు 2.8% ఉంటే 2.8% ఉంటే ఇక ఓసీలకు దక్కిన ఉద్యోగాల లెక్క చూడరు. ఇగో మీదికి పోయింది, దాటి మీదికి పోయింది. ఎస్సీ ఎస్టీల తీడుకుంటే బీసీలకు ఇంకా అన్యాయం జరిగిపోయింది. బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఇగో ఇక్కడ ఉద్యోగాలలో మనం చూడొచ్చు. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే కేవలం 11.9% జనాభా ఉన్న ఓసీలు రాష్ట్ర సగటు 2.8% కన్నా ఎంతో ముందున్నారు. అత్యధిక జనాభా ఉన్న బీసీలు సగటు కంటే వెనకబడి ఉన్నారు. ఇది ఉద్యోగాలలో బీసీలకు. ఏ రంగంలో ముంగట్టున్నావా బీసీ ఓడా నువ్వు? ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యధిక లబ్ధి పొందిన వర్గాలు 17% అయ్యంగారులు ఉన్నారట. ప్రభుత్వ ఉద్యోగాల్లో రాష్ట్ర సగటు కేవలం 2.8 కాగా అయ్యంగారుల సామాజిక వర్గంలో ఏకంగా 17% మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇది సగటు కన్నా 6 రెట్లు ఎక్కువ. ఇక మొత్తం ప్రైవేట్ ఉద్యోగాల సంఖ్య, ప్రైవేట్ ఉద్యోగాల లెక్కలు చూద్దాం. మొత్తం ప్రైవేట్ ఉద్యోగాల్లో బీసీల వాటా 53%, అంటే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం కూడా లేదు. ఇక్కడ ఓసీల వాటా 29% వాళ్ళకు దక్కింది. వాళ్ళు 11% ఉన్నటువంటి ఓసీలకు 29% ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో 19%. ఇక్కడ బీసీలకు కేవలం వాళ్ళ జనాభా దామాషా ప్రకారం కూడా ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ రంగం లాగానే ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో కూడా 53% వాటాతో బీసీలే ముందున్నట్లు కనిపిస్తుంది. అసలు వాస్తవం ఏమిటంటే వీళ్ళ జనాభా ఎక్కువ కాబట్టి. ఇక్కడ ప్రైవేట్ రంగం దామాషా ప్రకారం అసలు చిత్రాన్ని ఒకసారి చూద్దాం. ఓసీలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారి జనాభా శాతం చూస్తే ఓసీలు 14.8% మంది, బీసీలు 6.3% మంది. జనాభా నిష్పత్తిలో చూస్తే ప్రైవేట్ రంగంలో ఓసీల ప్రాతినిధ్యం 14.8%, బీసీల ప్రాతినిధ్యం 6.3% కంటే రెట్టింపు కన్నా ఎంతో ఎక్కువగా ఉంది. ప్రైవేట్ రంగంలో దామాషా అసమానతలు తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో కూడా లేదు నీకు ఉద్యోగం. ఇక్కడ ప్రైవేట్ రంగంలో ఆధిపత్యం ఎట్లా ఉందంటే రాజులు బ్రాహ్మణులు 27% వీళ్ళు ఆక్రమించారు ప్రైవేటు ఉద్యోగాలలో అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ దామాషా ప్రకారం ఎట్లా ఉన్నాయంటే సామాజిక వర్గం ఓసీలకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు 3.5%, ప్రైవేట్ రంగంలో 14.8%. వీళ్ళదే ఆధిపత్యం. రాష్ట్ర సగటు ఎవరిది స్టేట్ యావరేజ్ చూస్తే 2.8% ఉంటే బీసీలు 2.3%, వీళ్ళే 3.5. అంటే కనీసం ఇంత ఉండాలి, దీన్ని దాటి ఉండాలి. కానీ బీసీలు ఇంత కూడా లేరు, కానీ ఓసీలు ఇంత ఉన్నారు. ఇది 7.4 రాష్ట్ర సగటు అయితే వీళ్ళు 14% ఉంటే 6.3%. వెనకబాటు గురైంది తెలంగాణ రాష్ట్రంలో బీసీలే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సంఖ్యలు దామాషా దీని ప్రకారం చూస్తే సంఖ్యల పరంగా చూస్తే అత్యధిక జనాభా ఉన్న కారణంగా బీసీలకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చినట్టు కనిపిస్తుంది. మొత్తం ఉద్యోగాలు గవర్నమెంట్ 54%, ప్రైవేట్ 53% చూస్తే ఇది ఇట్లా కనిపిస్తూ ఉంటే దామాషా ప్రకారం 11.9% ఉన్నటువంటి వాళ్ళకి ఈ రకంగా. జనాభా దామాషా ప్రకారం చూస్తే 11.9% జనాభా ఉన్న ఓసీలే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అత్యధిక లాభం పొందారు. ఇక మన నీళ్లు బాయ్, మన నిధులు బాయ్, మన నియామకాలు బాయ్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్క. ఏది? సమగ్ర కులగణన లెక్కలు విడుదల చేసింది. ఈ లెక్కల్ని మరింత ఇండెప్త్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎందుకు బీసీలకు పార్టీ అవసరమో ఈ లెక్కలు చెప్తా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెప్తా ఉంది. బీసీలారా మీ చేతుల్లో అధికారం లేదు కాబట్టి సంపద మేము దోచుక తింటా ఉన్నాం, ఉద్యోగాలు మేము పంచుకుంటా ఉన్నాం, నిధులు మేము బారించుకుంటా ఉన్నామని క్లియర్గా ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి కదా. అందుకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అవసరం ఏర్పడ్డది తెలంగాణలో. బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బీసీల బతుకులు మారదనేది స్పష్టంగా ఈ లెక్కలు చెప్తున్నటువంటి మాట. సో వీటిపైన మరింత ఇన్డెప్త్ విశ్లేషణతోటి మళ్ళీ వస్తా. ఇంకా మరింత వివరాలు కూడా మన సుదర్శన్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ.